అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం, నీ బలహీనతలను తొలగించి నీకు బలాభివృద్ధి కలుగచేతును అని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. బలహీనతతో బాధపడుచున్న వారికి ఈరోజు దేవుడు మనకి బలాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి ఆందోళనలు తొలగించే విధంగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త అయిన దేవా, నీకు వందనాలయ్యా. నీ బలహీనతలను ప్రభా తొలగించి నీకు బలాభివృద్ధి కలుగచేతునని మాట్లాడుచున్న దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజంతయు నా తండ్రి నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి. నాయన రాత్రి ఇంతంతా నా తండ్రి నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. మాతో పాటు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరతలు, అక్కరలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డలను మిమ్మల్ని ప్రభా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటకు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. యెహోవా తన ప్రజలకు నాయన బలమును అనుగ్రహించునని ప్రభా, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించునని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ. మాకు నా తండ్రి బలాన్ని ఇచ్చువాడవు నాయన. ప్రజలకు నాయన సమాధానాన్ని ఇచ్చువాడవు, నెమ్మదినిచ్చువాడవు, ఆశీర్వాదాన్ని ఇచ్చువాడవు నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. నాయన శరీర బలము కలిగిన తండ్రి, నాయన మా శరీర బలము నా తండ్రి క్షీణించినప్పటికీ నా తండ్రి ఆత్మబలమును, మనసు బలమును కలిగి మేము నాయన నా తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయండి. నీ వాగ్దానాలు నమ్మేవారిగా ఉంటకు సహాయం దయచేయండి అయ్యా. నిబ్బరాన్ని మాకు కలుగచేయండి నా తండ్రి. ఆత్మబలముతో నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి నాయన. విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మ బలమును మా మీద కృమ్మరింప చేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మాలో పిరికితనాలను తీసివేయండి ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు బలహీనతతో బాధపడుచు నా తండ్రి నా పరిస్థితి ఏమవుతుందో నేను చింతిస్తున్న బిడ్డలు ఎంతమందో ఉన్నారు నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకో. మా చింత యావత్తు ఈ రోజు నీ మీద మోపుచున్నామయ్యా. నా తండ్రి మా బలహీనతలను తొలగించగలిగిన దేవుడు, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆయుష్ను ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఎన్నో. మా పక్షాన కార్యములు చేయగలిగిన దేవుడు, మా వ్యాజ్యములను ప్రభా నీకు అప్పగిస్తూ ఉండగా నా తండ్రి మా ఎడల ప్రభా అద్భుత కార్యములు ప్రభా లెక్కలేనన్ని అద్భుత కార్యములు నీ ఎడల నేను జరిగించుచున్నానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్న. 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీని ముట్టిన దేవా, నీకు వందనాలయా. నా తండ్రి తన విశ్వాసం చొప్పున నా తండ్రి నాయన నువ్వు వెళ్తున్న దారిలో ప్రభ నీ వస్త్రపు చెంగి పుట్టినప్పుడు నీలో నుంచి ప్రభావం వెళ్ళి ప్రభా 12 సంవత్సరాల నుంచి ఎంత నరకం అనిపించి ఉంటుందో కానీ ఒక్క క్షణములో నా తండ్రి స్వస్థతను పొందుకుంది ప్రభా. నా తండ్రి నీ యొక్క నాయన వస్త్రపు చెంగులోనంత స్వస్థత ఉంది కదా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. గుడ్డి వారికి చూపునిచ్చావు నాయన, మాట్లాడలేని వారికి మాటలనిచ్చావు నా తండ్రి. నాయన చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. నా తండ్రి స్వస్థపరిచి యెహోవా నీవై ఉన్నావు. నీ గాయమైన హస్తాల చోట్న మమ్మల్ని మరుగుపరచండి అయ్యా. ఆరోగ్యముని ఇవ్వగలిగిన దేవుడు నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అభిషక్తుడు అయిన తండ్రి నీకు వందనాలయా. నా తండ్రి సింహాసన సీనుడు అయిన నా రాజా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఈ లోకంలో నాయన అనేక ఆందోళనలతో మేము జీవిస్తున్నామయ్యా. జీవించటమే కాకుండా ప్రభా ధైర్యాన్ని కోల్పోయి నా తండ్రి పిరికితనాత్మతో నా తండ్రి నాయన ప్రభా ఆవరించి ప్రభా ప్రతిరోజు నా తండ్రి మాకేమవుతుందో నాయన మా పరిస్థితి ఏమవుతుందో మా జీవితంలో నా తండ్రి ఆందోళనలతో చింతతో నా తండ్రి దిగులుతో బాధపడుచున్న వారుగా అనేక మంది ఉన్నారు నాయన. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్న. అలాంటి నా తండ్రి పిరికితన ఆత్మను తీసివేయండి ప్రభా. ధైర్యపరచమని కోరుచున్నామయ్యా. నిబ్బరాన్ని దయచేయమని కోరుచున్నామయ్యా. మా యొక్క హృదయములను ప్రభా స్థిమితపరుచుకొని ప్రశాంతమైన జీవితం మీరు జీవించే వారిగా సిద్ధపరచండి నా తండ్రి. నాయనా నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నా తండ్రి యెహోవాను వ్యక్తులు కలిగిన వారికి నా తండ్రి వారి పరిశుద్ధతను కాపాడుకుంటారని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి ఆయన పరిశుద్ధతను
కాపాడుకునే వారిగా, మిమ్మల్ని జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ మీద నమ్మకము కలిగి విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను మాకు దయచేయండి. అలాడు నాయన రక్తస్రావమును ముట్టిన నాయన స్త్రీని ముట్టిన దేవా, మమ్మలను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి గుండె బలహీనతలతో, నా తండ్రి నాయన క్యాన్సర్ బలహీనతలతో ప్రభా, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్, నా తండ్రి నాయన ప్లేట్లెట్స్ పడిపోతూ నా తండ్రి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి వాటిని నాయన సెల్స్ అభివృద్ధి చేయండి ప్రభా. ఎందుచేత ఆ బలహీనతలతో చేత కొట్టబడుచున్నామో మాకు తెలియదు కానీ ప్రభా, ఆ బలహీనతల చేత కొట్టబడుచున్న మాకు నువ్వు విడుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలయ్యా. వయసు నిమిత్తం లేకుండా అందరూ బలహీనమైపోచున్నారయ్యా. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నాయన. ఆయుష్ను ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. మా బిడ్డలను మమ్మలను సురక్షితంగా క్షేమంగా ఉంచగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. మేము నీ మీద ఆధారపడుచుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ఏ బిడ్డలైతే హాస్పిటల్లో ఉన్నారో టెస్టుల కోసం నా తండ్రి, రిపోర్ట్స్ నా తండ్రి కోసం నేను టెస్టుల కోసం వెళ్ళుచున్నారో వారి పక్షాన నాయన మంచి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేటకు సహాయం దయచేయండి. వారికి ఏ శరీరంలో ఏ బలహీనత దరిచేరకుండానట్లు నాయన వారికి రిపోర్ట్స్ మంచిగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలయ్యా. అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగి అనేక బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా. ఆ బిడ్డలను ముట్టండి, వారి ఎముకలను నా తండ్రి ముట్టండి నాయన. నా తండ్రి సహాయము దయచేయమని కోరుచున్నాం. నా తండ్రి మా ఎముకలలోకి, మా రక్తంలోకి నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి, శక్తిని బలపరచమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నావు ప్రభా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నావు ప్రభా. నీ మీద మేము ఆధారపడుచున్నామయ్యా. నీ యందు ప్రభా నమ్మిక ఉంచి మేము నీ సన్నిధిలో గోజాడుచున్నామయ్యా. నా తండ్రి నీ బిడ్డలం కదా ప్రభా, మా ప్రార్థన అంగీకరించండి అయ్యా. నీ బంగారు పాదాలకి నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన. నాయన మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి మా కొరకు వచ్చి ఉన్న దేవుడు ప్రభా. మా కొరకు నాయన ఎన్నో శ్రమలను అనుభవించిన దేవుడు ప్రభా. అనేక నా తండ్రి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మా ఎడల జరిగించిన దేవుడు ప్రభా. నా తండ్రి నువ్వు చేసిన మేలులు నాయన కంటికి కనిపించవు నా తండ్రి, చెవికి వినపడవు కండి నా తండ్రి, హృదయానికి నా తండ్రి గోచరము కావని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి నువ్వు చేసిన మేలులు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించే వరకు మాకు సహాయం దయచేయండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి మేము విని ఉంటున్నాము నాయన. వారి సాక్షి జీవితంలో మరణ అంచుల వైపుకు వెళ్ళినను తిరిగి లేపిన దేవుడు ప్రభా. జ్ఞాపకము చేసుకోండి నాయన. మా సాక్ష్య జీవితాన్ని మేము పరిమళ సువాసన వలె మేము భద్రచుకునే కృపను దయచేయండి నాయన. నా తండ్రి నా తండ్రి శులామితి వలె నా తండ్రి నిద్రమొత్తాత్మ కమ్మిన వారి వలె ఉండుకున్నట్లు నాయన. శులామితి నా తండ్రి నాయన, నా తండ్రి నా తండ్రి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు అని ప్రభా ఎంతగానో చెప్పుకుంది. కానీ ప్రభా నువ్వు వచ్చే సమయానికి మత్తురాలుగా ఉంది నాయన. మేము కూడా అలా ఉంటున్నామేమో ప్రభా. మా తండ్రి గొప్పవాడంటూ ప్రభా, నా తండ్రి ఆశ్చర్య కార్యములు చేస్తాడని, అద్భుత కార్యములు చేస్తాడని మేము అనుకుంటూ కూడా నా తండ్రి నువ్వు వచ్చినప్పుడు మేము నాయన గ్రహించుకోలేకపోతున్నాము. నువ్వు మాతో మాట్లాడినప్పుడు నీ స్వరాన్ని వినలేకపోతున్నామేమో ప్రభా. నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము అనుభవించలేకపోతున్నామేమో ప్రభా. అలాంటి స్థితి నుంచి మా హృదయములను మా తండ్రి మమ్ములను సరిచేసుకుంటే మాకు నేర్పించండి. నీ ఆత్మ బలమును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే ఈరోజు నా తండ్రి ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఫలించుటకు సహాయం దయచేయండి. 60 100 వారి జీవితం ఫలించుటకు సహాయం దయచేయండి నాయన. జాబ్ చేస్తున్న బిడ్డలను భద్రపరచండి, రాకపోకలో తోడుగా ఉండండి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఆ బిడ్డల పట్ల కార్యములు జరిగించండి. వారు ఆశపడిన రీతిగా ఆ జాబ్స్లో నా తండ్రి నాయన ఇంక్రిమెంట్స్ పడుటకు, ప్రమోషన్స్ వచ్చుటకు సహాయం దయచేయండి. ఉద్యోగం లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్వ్యూలు సిద్ధపరచండి. ఇంటర్వ్యూలు వెళ్ళిన వారిని ప్రభా నా తండ్రి సెలెక్ట్ అయ్యేటకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకో. గవర్నమెంట్ జాబ్స్ కోసం నాయన ఎంతోమంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు. ఆ బిడ్డలను భద్రపరచండి. వారి ఎగ్జామ్స్లో నాయన మీరే తోడుగా ఉండండి. వారికి జాబ్ని సిద్ధపరచమని కోరుచున్నాం. చిన్నలేమి పెద్దలేమి నడివయసు వారేమి ప్రభా, వృద్ధాప్యంలోనేమి ప్రతి ఒక్కరి బిడ్డలను నీ దేవదూతల సమూహంతో కావలి ఉంచండి. యవనస్తులకు, చిన్న బిడ్డలకు ఏ కీడు పొంచి ఉన్నను యేసునామం చేత తప్పించి వారి రాకపోకల్లో నా తండ్రి నీ కాపుదల భద్రతను అనుగ్రహించి నీ దూతలకు ఆజ్ఞాపించి వారి కావలిగా ఉంచమని కోరుచున్నామయ్యా.
నా తండ్రి నీకు వందనాలు. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు నీ వశమై ఉన్నాయా. మా బిడ్డల కొట్టి బుద్ధి జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఏ బిడ్డలు గృహప్రవేశాలు చేస్తున్నారు నా తండ్రి, వారి యొక్క గృహప్రవేశం ద్వారా వారు ఆశీర్వదించబట్టకు సహాయం దయచేయండి. ఎవరైతే శంకుస్థాపనలు చేస్తున్నారో శంకుస్థాపనలో నా తండ్రి ఆదరించినది పూర్తయ్యే వరకు కూడా నా తండ్రి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. ఎవరైతే బిడ్డలు దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్నారో, ఇతర దేశాలు ప్రయాణమై వెళ్ళుచున్నారో, వారి గమ్యాలు చేరే వరకు కాపుదల భద్రతను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. ఎవరైతే వివాహ సంబంధాలు చూడడానికి వెళ్ళుచున్నారేమో వారి వివాహ సంబంధాలు కుదిరినాయన నా తండ్రి, సంబంధాలు నా తండ్రి సెట్ అవుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. ఎవరైతే నా తండ్రి నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి గోజాడుచున్నారు ప్రభు, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారికి ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభు బలపరచండి నాయన. ఆయన ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తమని కోరుచున్నాం. కుటుంబంలో సమాధానము లేక నెమ్మది లేక నా తండ్రి ఆరోగ్యమును పోగొట్టుకొని నా తండ్రి పోషణాధారము లేకుండా పోషణాధారం తెచ్చే వారిని పోగొట్టుకొని చింతిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ. రాత్రి టైంలో నిద్ర పట్టక నా తండ్రి ఎంతోమంది బిడ్డలు వేదన చెందుతున్న వారు ఉంటున్నారయ్యా. అలాంటి వారికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మనసుకు నెమ్మది లేని స్థితిలో అనేక మంది ప్రభా మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి వారి యొక్క నా తండ్రి ఆలోచనలు నా తండ్రి సరి అయిన మార్గంలో నడిపించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. చాలామంది వారి మానసిక పరిస్థితి వారి చెప్పుకోలేక నాయన వారి జీవితాలను నా తండ్రి సగములోనే ముగించి వేస్తున్నారయ్యా. అలాంటి హృదయాలు దురాత్మ సమూహముతో నా తండ్రి ఏలుబడి చేస్తున్న వారి యొక్క హృదయాల నుంచి వారికి విడుదల దయచేయమని కోరుచును. అలాడు సేనాదయముల నుంచి విడిపించిన దేవుడు ప్రభా. ఏ బిడ్డలైతే ఎలాంటి నా తండ్రి దుష్టుడి ద్వారా నా తండ్రి నాయన బాధపడుచున్నారు వాటి నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి విధమైన నా తండ్రి అపవిత్రతను మాలో నుంచి తొలగించి నా తండ్రి నీ యొక్క నా తండ్రి బలిష్టమైన రెక్కల చట్టం మమ్మల్ని బలపరిచి నా తండ్రి మా బలహీనతలు తొలగించి వాడువు, మాకు బలాభివృద్ధి కలుగు చేయగలిగవాడువు, మాకు సమాధానాన్ని కలుగు చేయగలిగిన తండ్రివి నాయన. నా తండ్రి మాకు ఆశీర్వాదమును ఇవ్వగలిగిన తండ్రి నీ పాదాల దగ్గర నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో. ఎవరైతే బిడ్డలు వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో నా తండ్రి కుదువ లేకుండా సమృద్ధిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. వారికి కావలసిన పనివారిని మీరు సిద్ధపరచండి నాయన. పనివారిని సిద్ధపరిచిన వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నా తండ్రి ఏ బిడ్డలైతే నేను మిషనరీస్ కొరకు పెట్టాలని ఆశపడుచున్నారో మిషనరీస్ అన్ని సంపాదించుకుంటకు వారికి నాయన సమయోచితమైన జ్ఞానమునివ్వండి ప్రభా. నన్ను వ్యాపారంలో కావలసిన మెలకువలను నేర్పించండి నా తండ్రి. ఆయన జీవనోపాధి కోసం పశువులను కోళ్లను గొర్రెలను మేకలను పెంచుకుంటూ తండ్రి అనేక మంది జీవిస్తుండగా వారిని భద్రపరచండి నాయన. నీకు వందనాలు స్తోత్రములను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి రైతులను జ్ఞాపకం చేసుకో. మొదటి పంట క్షేమంగా నా తండ్రి గృహాలు చేరుటకు సహాయం దయచేస్తారు. రెండో పైరులు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అరుదంతలు నూరంతలుగా ఫలించి అభివృద్ధి పరచుటకు సహాయం అనుగ్రహించి మా చేతుల కష్టార్జితాన్ని మాకు ఆశీర్వాదముగా నింపమని కోరుచు నా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో మా కుటుంబాల చుట్టూ మాతో నా తండ్రి ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మా రక్త సంబంధికుల చుట్టూ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసినైనా మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయగల రెక్కల కింద మమ్ములను ప్రభా మా కుటుంబాలను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా మీరే సంరక్షించమని తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా భద్రతను అనుగ్రహిస్తారని నమ్ముచి మేము అడిగి ఉన్న ప్రార్థన విన్నపాలన్నీ నీ సన్నిధికి అప్పగిస్తూ ఉండగా మాకు తిరిగి జవాబు ఇచ్చుచున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో మేము నా తండ్రి చేస్తున్న ప్రార్థనన్నింటినీ ధూపం వల్ల నీ రాజ్యానికి చేరుటకు సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలగా వ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికుల అనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు ఈ బలహీనతలతో బాధపడుచున్న వారందరినీ కూడా దేవుడు బలాభివృద్ధి కలుగు చేయలాగున ఈ వాగ్దానాన్ని అందరూ స్వతంత్రించుకునేలాగున ప్రార్థన చేసుకుందాం కదండి. అదే రీతిగా ఈ యొక్క ప్రార్థనలు మన కుటుంబాలకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడులాగున కూడా ప్రార్థన చేయండి. మీ బంధువులకు రక్త సంబంధికులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఆత్మీయతలో ఎదిగేలాగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.